హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీమాత్రే నమః. కంటెంట్ ఏంటి అంటే, మీ రిలేషన్లో మీరు మీ పార్ట్నర్ ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా, నో కాంటాక్ట్ ఉన్నా, లెస్ కాంటాక్ట్ ఉన్నా, మినిమం కాంటాక్ట్ ఉన్నా, ఓకేనా? మీ రిలేషన్ గురించి ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు, మీరేం ఆలోచిస్తున్నారు, మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు. ఓకే, గెట్ రెడీ. కార్డ్ షఫుల్ చేస్తున్నంతసేపు మీ పార్ట్నర్ నేను 5 times కానీ 3 times కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎనర్జీస్ ఎక్స్చేంజ్ కోసం ఇలా చిటిక వేయండి. లైక్ ఇవ్వటం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. న్యూట్రల్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి. ఓకే, వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు. శ్రీమాత్రే నమః. డెవిల్, 5 of Swords, Ace of Wands, Wheel of Fortune, Knight of Cups, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే, కమ్యూనికేషన్ లేకుండా, లెస్ కాంటాక్ట్, నో కాంటాక్ట్లో ఉంటే ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి యూనివర్స్. స్పిరిట్ అండ్ గైడెన్స్. ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు. డెత్, నైస్. Strength, the Tower, one second. ఓకే, డెక్తో ఇంక ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది, ఇక మా ఇద్దరి మధ్య ఏం లేదు అని చెప్పేసానని మీరు మీ పర్సన్, ఓకే, మీరు మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇక వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ వాళ్ళ లైఫ్లో మీ రిలేషన్ కాస్త పూర్తిగా ఎండ్ అయిపోయింది. హోప్ వదిలేసేసుకున్నారు. ఓకే, మినిమం మీకు 4 అనే నంబర్ కనపడుతుంది. 4 years అయి ఉండొచ్చు, 4 months అయి ఉండొచ్చు. ఓకేనా? మీ రిలేషన్ కాస్త ఎండ్ అయిపోయిందని హోప్ అని వదిలేసేసుకున్నారు. ఓకే, హోప్ వదిలేసేసుకున్నారు. నో కాంటాక్ట్, లెస్ కాంటాక్ట్. మీరు చాలా 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 ఒక డార్క్నెస్లో ఉన్నారు. ఇక హోప్ లేదు, రిలేషన్ ఎండ్ అయిపోయింది, ఇంక ఇది ముందుకు వెళ్ళదు అని చెప్పేసానని ఆలోచిస్తున్నారు. ఒకరి గురించి ఒకరు హోప్ కాస్త వదిలేసేసుకున్నారు. ఓకే, డెవిల్తో ఎంత వదిలేసేసుకున్నా ఒక సినారియో మటుకు మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ పరంగా వస్తే ఇది పాజిటివ్ డెవిల్. ఓకేనా? ఇంటిమసీ ఆలోచనలు, అబ్సెషన్గా ఒకరి గురించి ఒకరు మిస్ అవ్వటం, ఒకరి గురించి ఒకరు ఆలోచించటం, ఏ వర్క్లో ఉన్నా, ఏం చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఎంత బిజీగా ఉన్నా మీ పర్సన్ గురించి ఆలోచనలు. ఓకే, మీ పర్సన్ గురించి ఆలోచనలు అయితే ఎంతలా అంటే ఆ పర్సన్ మీతో మీ గురించి బ్యాక్ స్టాప్ చేయవచ్చు, మీ గురించి నెగిటివ్గా మాట్లాడచ్చు. ఓకేనా? నెగిటివ్గా మాట్లాడచ్చు. మీ గాసిప్స్ మీ గురించి బయట మీ రిలేషన్లో మీ ఇద్దరి గురించి బయట రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. ఎందుకు అని అంటే మీ రిలేషన్ మధ్య చాలా తేడాలు ఉన్నాయి. ఓకేనా? 5 of Swordsతో సొసైటీలో మీ రిలేషన్ గురించి మీకు బ్యాడ్ నేమ్ రావచ్చు, లేదనుకుంటే మీ పర్సన్కి బ్యాడ్ నేమ్ రావచ్చు. ఓకే, అయితే ఆ రిలేషన్లో ఇలా జరిగాయి, అలా జరిగాయి అని చెప్పేసి అదే పనిగా ఆలోచించటం మీ పర్సన్ మీరు. ఓకే, మీ రిలేషన్లో ఒక స్వీట్ మెమొరీ కానీ, ఒక మంచి జరిగిన దాని గురించి కన్నా ఆలోచించటం కన్నా బ్యాక్ స్టాప్ చేసిన టాపిక్ గురించి మీరు మాట్లాడుకుంటూ
మీరు కానీ మీ పర్సన్ కానీ మాట్లాడుతూనే ఉన్నారు. ఓకేనా? 5 ఆఫ్ స్వార్డ్స్తో సొసైటీ అలా, సొసైటీ ఇలా, వీళ్ళు ఇలా అనుకున్నారు, వాళ్ళు అలా అనుకున్నారని ఆలోచిస్తూనే ఉన్నారు. మీరు మీ పర్సన్ ఒక డెవిల్ ఎనర్జీలో ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే, అయితే 5 ఆఫ్ స్వార్డ్స్ గురించి సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ టవర్ కూడా వచ్చేసింది. ఓకే, స్ట్రెంగ్త్తో మీకు ఒక పరువు నష్టం జరుగుండొచ్చు మీ ఇద్దరి మధ్య. మీ రిలేషన్ గురించి అది మీకు మీ రిలేషన్ ఇది ఎక్స్ట్రా మ్యారేజ్ ఎఫైర్ అయి ఉంటే మీ రిలేషన్ గురించి 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుండొచ్చు. మీ రిలేషన్ ఇలా దెబ్బకు డెత్ అయిపోతుందని మీరు ఊహించింది మీ రిలేషన్లో జరిగింది. ఓకేనా? ఓకే, బ్యాక్ స్టెప్ చేస్తున్నారు. మీ గురించి వాళ్ళు అలా అనుకున్నారు, వాళ్ళు ఇలా అనుకున్నారని పదే పదే ఆలోచించటం, ధైర్యాన్ని కోల్పోవటం. ఎందుకంటే బాటమ్ డెక్ ఇక్కడ మనకు స్ట్రెంగ్త్ వచ్చేసేసింది, టవర్ వచ్చేసేసింది. ఓకే, మీరు ఊహించింది మీ రిలేషన్లో జరిగింది. స్ట్రెంగ్త్తో ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు. మీరు ఇప్పుడు హీల్ అవ్వాలనుకుంటున్నారు. ఎంత చేసినా, ఎంత మీకు బ్యాక్ స్టాప్ మీ గురించి మాట్లాడుతున్నా, మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా, మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసినా, మీరు మీ పర్సన్ని చీట్ చేసినా, ఒక సినారియో మీరే మీ పర్సన్ని చీట్ చేస్తారు. ఓకేనా? బ్యాక్ స్టాప్ ఆలోచనలు కానీ, మీ పరువు నష్టం జరిగినా, ఏది ఎంత జరిగినా కూడా మళ్ళీ ఆ పర్సన్తో రీయూనియన్ అయితే బాగుండని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు. ఓకే, మీ పర్సన్తో మీకు రీయూనియన్ జరగాలని చాలా 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 ప్రేయర్ చేస్తున్నారు. ఓకే, ఎంతలా అంటే మీకు డెవిల్తో ఇంటిమసీ ఆలోచనలు మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతున్నారు. ఏస్ ఆఫ్ వాన్స్తో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళు మీకు వరల్డ్తో ఈ బ్యాడ్ సైకిల్ ఎండ్ అయిపోయి గుడ్ సైకిల్ స్టార్ట్ అవ్వాలని చాలా 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 ఆలోచిస్తున్నారు. మీరు మీ పర్సన్ ఒకరి గురించి ఒకరు ఇలా ఆలోచిస్తున్నారు. ఈ మధ్య మీ పర్సన్ నేమ్ కనిపించడం కానీ, మీ పర్సన్ సడన్గా మీ పర్సన్లా ఇంకొకరు కనిపించడం కానీ, ఏంజల్స్ నెంబర్స్ కనిపించడం కానీ, ఫెదర్స్ కనిపించడం కానీ, ఓకేనా? మీరు గుడ్ స్మెల్ క్యారీ చేయడం కానీ, సడన్గా ఉన్న పలంగా మీరు ఒక రిలాక్స్ అయిపోవడం కానీ, ఇలా మీకేమైనా అనిపిస్తుంటే మీరు ఏది ఆలోచిస్తుంటే మీ పర్సన్ అదే ఆలోచిస్తున్నారు. ఓకే, ఇక్కడ జెమినై, లిబ్రా, అక్వేరియస్, ఏరిస్, సాజిటియర్, లియో. ఓకే, ఇంకా ఇక్కడ సైన్స్ వచ్చేసేసి వృషభం, కన్యా, మకర రాశులు. ఓకే, ఇది సిచ్యువేషన్. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? ఇంకా మీ పర్సన్ గురించి మీరు ఇంకేం ఆలోచిస్తున్నారు? మీ పర్సన్ ఇంకేం ఆలోచిస్తున్నారు? జరిగిపోయిన దాని గురించి నేను చెప్పాను. ఇప్పుడు ఇంకా ప్రజెంట్ ఫ్రెష్గా ఏం ఆలోచిస్తున్నారు? ద సన్, హెర్మట్, ద ఫూల్. ఏం ఆలోచిస్తున్నారు? వీడియో చూస్తున్నామా? డెవిల్, 2 ఆఫ్ కప్స్ తీసుకుందాం. మళ్ళీ ఒకసారి షాపింగ్ చేద్దాం. రావాలనుకుంటే వాళ్ళే వచ్చేస్తారు. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్, వాళ్ళ పార్ట్నర్ ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి యూనివర్స్. ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు? కింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్, ద హెర్మెంట్, పేజ్ ఆఫ్ స్వార్డ్స్, 6 ఆఫ్ కప్స్, నైస్, నైట్ ఆఫ్ పెంటికల్స్, ద మెజిషియన్. ఈ మెజిషియన్ కార్డు రావాలి ఎట్టి పరిస్థితులలో అనుకున్నాను, వచ్చేసింది. చాలా 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 ఇంట్యూషన్ పవర్ చాలా పెరిగిపోతుంది. సో 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 సోనియా. నైన్ ఆఫ్ పెంటికల్స్తో ఆల్రెడీ ఎండ్ అయిపోయింది అని మనకు డెత్ అయిపోయి ఎండ్ అయిపోయింది. మళ్ళీ రీయూనియన్ అవుతుందా, ఇది గ్రోత్ అవుతుందా, రీబర్త్ అవుతుందా అనుకుంటే 9 ఆఫ్ పెంటికల్స్తో ఎట్టి పరిస్థితులలో రీబర్త్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే
వెయిటింగ్ ఎనర్జీలో లేరు మీరు. ఓకే, హోప్ అనేది ఒక చిన్న హోప్ పెట్టేసేసుకొని మీ పనిలో మీరు అవేక్నింగ్ అవుతున్నారు. ఓకేనా, మీ పనిలో మీరు మీ పని మీరు చూసుకుంటూ డెస్టినీకి వదిలేసేసి మీ ఆలోచనను మీ వర్క్లో మీరు చాలా చాలా బిజీగా ఉంటున్నారు. ఓకేనా, చాలా బిజీగా ఉంటున్నారు. రాసి పెట్టుంటే మళ్ళీ లైఫ్లోకి మళ్ళీ వస్తారు. నేను ఎంత మిస్ అవుతున్నానో నా పర్సన్ కూడా అంతే మిస్ అవుతున్నారు అని హోప్ అనేది పెట్టేసేసుకున్నారు. హోప్ పెట్టేసేసుకొని డెస్టినీకి వదిలేసి మీ పనిలో మీరు అవేక్నింగ్ అవుతున్నారు. 9 ఆఫ్ పెంటికల్స్తో ఇది రీబర్త్ అవుతుంది అనే ఆలోచనలో మాత్రం మీ మనసులో మాత్రం గట్టిగా మీ సోల్ అయితే మీకు చెప్తుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకు సన్ వచ్చేసేసింది, సింహరాశి. ఓకే, చాలా బ్రైట్ కార్డు చూడండి ఎంత బాగుందో. అయితే సింహరాశి సన్ అంటే టారోలోనే చాలా బ్రైట్, బట్ ఇది మీకు అతి తొందరలో మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. జస్ట్ టెక్స్ట్ మెసేజ్ కానీ కాల్ కానీ, ఎలా ఉన్నావు, ఏంటి, ఏం చేస్తున్నావు, బాగున్నావా, ఇంత మటుకే స్టార్ట్. ఓకే, ఈ స్టార్ట్ అయితే మీకైతే ఖచ్చితంగా అవుతుంది, చూసుకోండి. కింగ్ ఆఫ్ వ్యాండ్స్తో ఇంతకుముందు క్లారిటీ లేదేమో మీ పర్సన్కి మీ రిలేషన్లో. ఓకే, ఇప్పుడు మాత్రం దెబ్బ పడింది కదా, ఇప్పుడు చాలా క్లారిటీ వస్తుంది మీ పర్సన్కి. ఓకేనా, చాలా క్లారిటీగా కింగ్ ఆఫ్ వ్యాండ్స్తో ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ రిలేషన్ ఎలా గ్రో చేయాలి, నేను ఎంత మట్టుకు ఉండాలి ఈ రిలేషన్లో, ఎంత మట్టుకు ఈ రిలేషన్ పైన వర్క్ చేయాలని చెప్పేసి అని చాలా 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 కింగ్ ఆఫ్ వ్యాండ్స్తో క్లారిటీగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు ఈ పర్సన్. మీరు కూడా ఒకవేళ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తే నేను ఆ పర్సన్తో ఎంత మట్టుకు ఉండాలి, ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి అని కూడా వీడియో చూసిన మా వ్యూవర్స్ కూడా ఒక క్లారిటీ వచ్చేసేసింది. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ కింగ్ ఆఫ్ ద మెజిషియన్, ద హెర్మిట్ అయితే ఇక్కడ ద హెర్మిట్తో చాలా ఆలోచన. ఇప్పుడు ఇంతకుముందు అంటే కొంతమందికి ఒక సినారియోకి పరువు నష్టం జరిగింది, చాలా చాలా మీరు ఊహించని దెబ్బ పడింది కాబట్టి. సో ఇప్పుడు అలా కాదు, చాలా నాకు ఈ పర్సన్ నా లైఫ్లో ఉండాలి, నాకు ఖచ్చితంగా ఉండాలి, ఈ పర్సన్ నా లైఫ్కి చాలా ఇంపార్టెంట్ అనుకొని ఇప్పుడు చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు. దానికోసము మీరు మీ పర్సన్, ఎందుకంటే మీ ఇద్దరు మెజిషియన్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి. ఓకే, మీరు మెజిషియన్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా, ఎంత మీకు ఏజ్ ఎంతైనా ఉండొచ్చు, మీ రిలేషన్ ఎలాంటిదైనా అయ్యి ఉండొచ్చు. ఓకేనా, ఇప్పుడు ఒక స్టెప్ తీసుకోవడానికి చాలా కేర్ఫుల్గా స్టెప్ తీసుకుంటారు. ఒక మెజిషియన్ ఎలా ఆలోచిస్తారు, అదే పనిగా అద్భుతం జరగాలనే ఆలోచిస్తుంటారు. మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నట్టుగా మీరు ఊహించేసుకుంటున్నారు, మీ పర్సన్ మీరు లైఫ్లో ఉన్నట్టుగా ఊహించేసుకుంటున్నారు. మీ టెలిపతి ద్వారా మీ ఆలోచనలు మీ పర్సన్కి చేరుతున్నాయి, మీ పర్సన్ ఆలోచనలు మీకు చేరుతున్నాయి. అదే టెలిపతి కనెక్షన్. ఓకేనా, ద హెర్మిట్ మోడ్తో చాలా నెమ్మదిగా ఆలోచిస్తున్నారు, తొందర ఏం లేదు. కానీ ఇప్పుడు తీసుకునే స్టెప్ చాలా క్లారిటీగా ఉండాలి, ఎందుకంటే కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీలో మీరు ఉన్నారు, ద మెజిషియన్ ఎనర్జీలో ఉన్నారు. ఓకేనా, కింగ్ అంటే మీకు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసు కదా, అలా ఆలోచనలు మీరు చాలా చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు. స్లోగా అయినా పర్వాలేదు కానీ గ్రో చేయాలనుకుంటున్నారు. ఓకే, పేజ్ ఆఫ్ స్వార్డ్స్తో ఇప్పుడు మీకు ఏంటంటే చాలా 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 మీరు ఏం చెప్పాలబ్బా దాన్ని, పేజ్ ఆఫ్ స్వార్డ్స్తో కోపం వచ్చేస్తుంది మీ లోపల ఎంత ఎమోషన్స్ ఉన్నా కూడా. ఓకేనా, ఎంత ఎమోషన్స్ ఉన్నా కూడా మీరు మీ లోపలే దాచేసుకుంటారు. ఓకేనా, మీ లోపల మీరే దాచేసుకుంటారు. మీ పర్సన్ కోసం ఎంక్వైరీ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, మీ పర్సన్ మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని ఎమోషన్స్ ఎంత ఉన్నా కూడా మీ లోపలే దాచేసేసుకొని పేజ్ ఆఫ్ స్వార్డ్స్తో ఆన్లైన్లో చెక్ చేయటము, మీ వాయిస్ వినడం, మీ ఫొటోస్ చూడటము, మీరు మీ పర్సన్ ఫొటోస్ చూడటం, మీ పర్సన్ పంపించిన మెసేజ్ చూడటం, మీ పర్సన్ ఆన్లైన్కి ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని మీరు ఎంక్వైరీ చేస్తున్నారు. మీ గురించి మీ పర్సన్ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. 6 ఆఫ్ కప్స్తో ఓకే, 6 ఆఫ్ కప్స్తో మీరు ఒక సినారియో మటుకు చాలా చాలా మీకు చిన్ననాటి నుంచి ఈ పర్సన్ మీకు చాలా దగ్గరగా ఉన్న పర్సన్.
ఒకప్పుడు మీ క్రష్, మీ టీనేజ్లో మీకు ఈ పర్సన్ క్రష్, ఓకే, సారీ, క్రష్, ఓకే. ఆ పర్సన్ మీ చిన్ననాటి స్నేహితుడు లేదనుకుంటే చిన్ననాటి స్నేహితురాలు, అలా చైల్డ్హుడ్ నుంచి ఇది మీలో ఉన్న ఒక ఇష్టం, ఒక క్రష్, వాటెవర్ ఏదైనా సరే దాన్ని గ్రో చేయాలనుకుంటున్నారు మీ పర్సన్. దాన్ని స్టాప్ చేయటం, ఎండవటము మీ పర్సన్కి అస్సలు ఇష్టం లేదు, ఓకేనా. ఎందుకంటే కింగ్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి దాన్ని స్టాప్ చేయటం, ఎండ్ చేయటం, దాన్ని అక్కడికి స్టాప్ చేయటం అసలు ఇష్టం లేదు, ఓకేనా. అయితే నైట్ ఆఫ్ పెంటికల్స్తో చాలా స్లో, ఎందుకంటే ఇక్కడ హెర్మెట్ వచ్చేసేసింది కాబట్టి వీళ్ళు చాలా స్లోగా నిర్ణయాలు చాలా స్లోగా తీసుకుంటారు. ఎందుకంటే మీరు హెర్మెట్ మోడ్లోనే ఉన్నారు, మీ పర్సన్ హెర్మెట్ మోడ్లోనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, చాలా జాగ్రత్తగా, ఎందుకంటే చాలా దెబ్బ గట్టిగా పడింది కాబట్టి. ద మెజిషియన్, మీరు ఏది మ్యానుఫ్యాక్చర్ చేస్తారో, ఏది ఆలోచిస్తారో, ఏది మాట్లాడతారో మీ జీవితంలో అదే జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఒక మెజిషియన్ ఎనర్జీ వచ్చిందంటే మీ ఇంట్యూషన్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నప్పుడు, మీరు ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదని అర్థమవుతున్నప్పుడు, మీ సిక్స్ సెన్స్ మీతో చెప్తున్నప్పుడు ఆలోచించి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా ఉండండి, ఓకేనా. అయితే ఇక్కడ వచ్చేసేసి మేషం, సింహ, ధనురాశి, మిథునం, తుల, కుంభరాశి, కర్కాటక, మీన, వృశ్చిక రాశి, ఓకే, వృషభం, కన్య, మకర రాశి. ఇలా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాలే. ఫైనల్ అవుట్కమ్ ఏంటి? ఒకరి గురించి ఒకరు అలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. ఇంకేం ఆలోచిస్తున్నారు? మెజిషియన్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్, వాళ్ళ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు? ద చారియట్, జస్టిస్, ఓకే. ఈ డెవిల్ ఏంటి స్వామి, నాకప్ప ఎందుకు ఇంత కనపడుతుంది దేవుడా. ఈ డెక్ నుంచి దిద్దాం. ఫైనల్ అవుట్కమ్ ద హెర్మెట్. చూడండి, మళ్ళీ హెర్మెటే వచ్చేసేసింది. ఫైనల్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ఫైనల్ అవుట్కమ్ ఇవ్వండి. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్, వాళ్ళ పార్ట్నర్ ఇంకేం ఆలోచిస్తున్నారు? ఫైనల్ అవుట్కమ్ ఇవ్వండి. ద స్టార్, టూ ఆఫ్ పెంటికల్స్, ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్, ద చారియట్. నైస్, ఎందుకంటే ఇక్కడ కూడా ద చారియట్ వచ్చేసింది. కింగ్ ఆఫ్ కప్స్, సూపర్. ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్, చాలా బాగా వస్తుందండి పాజిటివ్గా. నైస్. ఒక్కసారి ఏంజల్స్ కూడా తీసేస్తాను. కనిపిస్తుందా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఈ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? ట్రస్ట్, బాటమ్ డిక్, నమ్మండి, ఓకే. ఓకే, ద హెర్మెట్తో మళ్ళీ హెర్మెట్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ కానీ మీరు కానీ చాలా 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 ఒక స్టెప్ తీసుకుంటే జాగ్రత్తగా తీసుకుంటారు, ఓకేనా. ఇది మోస్ట్లీ ఎక్స్ట్రా మ్యారేజ్ ఎనర్జీస్ ఎక్కువ అందుతున్నాయి, ఓకేనా. అయితే ఇక్కడ ద హెర్మెట్తో చాలా చాలా జాగ్రత్తగా
ఆలోచించి ఆలోచించి ఎప్పటి నుంచో మీరు మీ పర్సన్ ఒకేలా ఆలోచిస్తున్నారు, చాలా సిమిలారిటీగా ఆలోచిస్తున్నారు, చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలని చెప్పేశాను. ఓకేనా? ద స్టార్తో మీ విష్, మీ కోరిక నెరవేరాలి. ఎందుకు అనంటే ఇక్కడ 8 ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ స్వార్డ్స్, 2 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ చాలా క్లారిటీ ఉన్న పర్సన్, మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్. ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు, చాలా క్లారిటీగా, చాలా అథారిటీ ఉన్న పర్సన్, తెలివి చాలా ఉన్న పర్సన్. ఓకేనా? మీ పర్సన్ నైట్ ఆఫ్ స్వార్డ్స్తో మీ లైఫ్లో మళ్ళీ ఈసారి న్యూ బిగినింగ్ అయితే ఈ పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళరు. 8 ఆఫ్ వాండ్స్తో మీకు ఒక చిన్న హాయ్ హలో అని మెసేజ్ అయితే ఖచ్చితంగా 8 ఆఫ్ వాండ్స్తో మీకైతే రాబోతుంది. ద స్టార్తో వాళ్ళ విష్, వాళ్ళ కోరిక, మీ విష్, మీ పర్సన్ విష్ సేమ్. ఓకేనా? ఒకరి కోసం ఒకరు చాలా యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారు. 2 ఆఫ్ పెంటికల్స్తో బ్యాలెన్స్ అయితే ఖచ్చితంగా రాబోతుంది. ఖచ్చితంగా 2 ఆఫ్ పెంటికల్స్తో బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. ఓకే? ఇన్నాళ్ళు బ్యాలెన్స్ లేదు, అది ఏ విధంగా బ్యాలెన్స్ తీసుకురావాలి, ఎట్లా తీసుకురావాలని హెర్మెట్ మూడ్లో ఆలోచిస్తున్నారు చాలా స్లోగా. ఓకే? హోప్ ఉన్నా కూడా హోప్లెస్గా ఆలోచిస్తారు హెర్మెట్ మూడ్ ఉన్న వాళ్ళు కొన్ని సినారియో. ఓకే? 5 ఆఫ్ వాండ్స్తో చాలా మీ రిలేషన్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. గొడవలు, పరువు నష్టం అయిందని చెప్పాను కదా, మీ రిలేషన్లో చాలా గొడవలు అయ్యాయి. ఓకేనా? మీ చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. ఇప్పుడు అలా వద్దు, ఎందుకంటే మీ ఇద్దరి మధ్య చారియట్తో మీకు చాలా 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 క్యాస్ట్, కలరు, రిలీజన్, వాటెవర్ ప్రతిదీ మీ ఇద్దరికి చాలా తేడా ఉంది. దానివల్లే మీ పరువు నష్టం కానీ ప్రతీది మీకు మిమ్మల్ని బాధ పెట్టేలా అయితే జరిగింది. ఓకే? ఇప్పుడు అలా కాదు, చాలా స్మూత్గా చారియట్తో, 8 ఆఫ్ వాండ్స్తో, ఓకే, నైట్ ఆఫ్ స్వార్డ్స్తో ఇప్పుడు న్యూ బిగినింగ్ చేయాలి. అది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, చాలా జాగ్రత్తగా అనేది ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు. నైట్ ఆఫ్ కప్స్తో ఆల్రెడీ తీసుకోవాలనే ఆలోచన అయితే చాలా స్ట్రాంగ్గా వచ్చేసింది మీ పర్సన్కి. మీరు బ్యాక్ స్టెప్ వేసినా మీ పర్సన్ బ్యాక్ స్టెప్ వేయాలి. 5 ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్, ద మూన్, మెజిషియన్. చెప్పానా? ఈ మెజిషియన్ ఎనర్జీ చాలా 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 ప్రతి ఒక్కరిలో ఉంటుంది మెజిషియన్ ఎనర్జీ. అందుకే చెప్తా, బీ పాజిటివ్. మనం మెజిషియన్ ఎనర్జీ మనము సడన్గా మీకు మెజిషియన్ గురించి నేను చెప్తాను. సడన్గా మనం ఒకరి గురించి ఆలోచిస్తుంటాం, సడన్గా పర్సన్ మనకు కాల్ చేయటం. ఓకేనా? మీ పర్సన్ పక్కన పెట్టండి, ఎప్పుడు 24 అవర్స్ పర్సన్ కాకుండా మీ సిస్టరో, మీ ఫ్రెండో, ఇంటి పక్కలో, ఇంటి ముందరలో ఎవరో, ఇక ఎప్పుడో మాట్లాడాలనుకున్న వాళ్ళు సడన్గా మీ మైండ్లోకి రావటం, వాళ్ళకు ఫోన్ చేద్దాం అనుకునేంత లోపల వాళ్ళు మీకు ఫోన్ చేయటం, అదే టెలిపతి ద్వారా మీరేం ఆలోచిస్తున్నారో వాళ్ళకి వెళ్తుంది. ఓకేనా? మీ పర్సన్ మరి 24 అవర్స్ మరి మా పర్సన్ గురించి ఆలోచిస్తే మా పర్సన్ దగ్గర నుంచి ఎందుకు రావట్లేదు? మీ పర్సన్ది, మీది సిచ్యువేషన్ ఏంటి అని అంటే మీకు మీది ఆల్రెడీ జరిగింది. ఓకేనా? ఆల్రెడీ గొడవలు జరిగాయి, బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. మీరు మీ పర్సన్ కోసం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ మీకోసం ఆలోచిస్తున్నారు. కొంతమంది ఎన్ని గొడవలు జరిగినా, ఎంత పెద్ద తుఫాన్ లాంటిది జరిగినా కూడా మీ కొంతమంది పర్సన్స్ వదిలిపెట్టరు వాళ్ళను. ఎందుకంటే బికాస్ అది మీరు గత జన్మలో చేసుకున్న సుకృతం. కొంతమంది అది ఏది జరగదు, ఒక మాటకి ఏదో భయపడిపోయి సొసైటీ అని చెప్పేసి ఒక స్టెప్ కూడా ముందుకు తీసుకోరు. వాళ్ళు 24 అవర్స్ మీ గురించే ఆలోచిస్తుంటారు, మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తారు. ఒక స్టెప్ తీసుకుంటే బాగుండు, ఒక స్టెప్ తీసుకుంటే బాగుండని మీరు పదే ఆలోచిస్తారు. వాళ్ళకు తీసుకోవాలని ఉంటుంది, లోపల చాలా ఉంటుంది. బికాస్ కర్మ. ఓకేనా? మన కర్మ వల్ల గత జన్మలో వాళ్ళకు మనం చేసుకున్న కర్మ ఏదైనా ఉండుంటే వాళ్ళకు మీరు దగ్గర అయ్యినట్టుగా దూరం అయితే, ఒకవేళ వాళ్ళు మీకోసం ఏడ్చి మీకోసం బాధపడి ఉంటే మళ్ళీ రివెంజ్ ఇప్పుడు. ఓకేనా? మీరు తెలియకుండా చేసిన దానికి తెలిసి వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడం. మెజిషియన్ ఎనర్జీ వచ్చినప్పుడు మనం పాజిటివ్గానే ఆలోచించాలి. మనం అనుకోకుండా ఇదే నేను అనుకున్నాను, ఇది జరిగిపోయింది అనుకున్నప్పుడు అది మెజిషియన్ ఎనర్జీ. ఓకేనా? నేను ఎక్కువ మెజిషియన్ ఎనర్జీ క్యారీ చేస్తాను. నేను ఎవరైనా మా సిస్టర్తో మాట్లాడాలనుకున్నా, లేకపోతే మా ఫ్రెండ్స్ ఎవరితో మాట్లాడాలనుకున్నా, నేను ఇది చేయాలనుకున్నా, నాకు డ్రీమ్స్లో కానీ సడన్గా నేను అనుకున్న భయం అది జరిగిపోతుంది. అదే మెజిషియన్ ఎనర్జీ. అందుకే నెగిటివ్గా మాట్లాడద్దు, ఎక్కువ పాజిటివ్గా ఆలోచించాలా, పాజిటివ్గానే ఉండాలి, మనల్ని మనం చీల్ చేసుకుంటూ ఉండాలి, ఎప్పుడు మనతో మనం హ్యాపీగా ఉండాలి. నేను ఎప్పుడు అలానే ఉంటాను. ఎవరో మనల్ని హీల్ చేయాలా, ఎవరో మనతో మాట్లాడాలి, ఎవరో అలా ఎందుకు? ఎవరు మన ఆకలి మనమే తింటున్నాం, మన బాధ మనమే పడుతున్నాం, మన ఏడుపు మనమే ఏడుస్తున్నాం. ఎవరో వచ్చి మనల్ని హీల్ చేయాలా, ఎవరో వచ్చి మనకు ఓదార్పు ఇవ్వాలా? అవసరం లేదు.
మనం ఒకరికి మనం గైడ్ ఇవ్వాలి, మనం ఒకరిని హీల్ చేయాలి, మనం 10 మందికి దారి చూపించాలి. అలా మనల్ని మనము అలవాటు చేసుకున్నాం అనుకోండి, మనతో మనమే హ్యాపీగా ఉండడం అలవాటు చేసుకుంటే ఎవరితో పని ఉండదు. అసలు మనతో మనం హ్యాపీగా ఉన్న దాంట్లో ఉత్తమం ఇంకెక్కటి ఏది ఉండదు. వాకవే చేశారు, గొడవలు అయ్యి వాకవే చేసేసారు. మళ్ళీ ద మెజిషియన్తో ఒక్కరినొక్కరు కావాలని గట్టిగా ప్రేయర్ చేసుకుంటున్నారు. 8 వీక్స్లో 8 డేస్లో మీ పర్సన్ దగ్గర నుంచి కాల్ మెసేజ్ తప్పకుండా వస్తుంది. మీరైనా చేస్తారు, మీ పర్సన్ అయినా చేస్తారు, ఎందుకంటే ఒకేలా ఆలోచిస్తున్నారు కాబట్టి. ఇంప్రూవింగ్ హెల్త్ ఏంజల్స్ మీకు ఇచ్చింది. ఓకే, కమిట్మెంట్ క్లియర్. ఏంజల్స్ మీకు చెప్తున్నారు కమిట్మెంట్ మీకు క్లియర్గా 8 డేస్లో వస్తుంది. ఓకేనా, ఇది మీరు మీ పర్సన్ మెజిషియన్ ఎనర్జీకి వచ్చారు కాబట్టి మీరు ఇలా ఆలోచిస్తున్నారు. ఓకే, ఏరిస్ వర్క్ త్రూ యువర్ ఫీలింగ్స్. మీ ఏరిస్ వాళ్ళకి వీళ్ళు ఏదైనా స్టెప్ తీసుకోవాలంటే భయపడతారేమో, భయపడాల్సిన అవసరం లేదు. మీ వర్క్ త్రూ యువర్ ఫీలింగ్స్, మీరేం చేయగలుగుతారో, మీరేం చేస్తారో, మీ ఫీలింగ్స్ మిమ్మల్ని మీకు చెప్తుండే ఆల్రెడీ. చూసుకోండి. క్యాన్సర్, టేక్ ఏ బ్రీత్. అయితే మీరు శ్వాసను వదలటం, తీయటం, అంటే పీల్చుకునటం, వదలటం ఎలా ప్రాక్టీస్ చేస్తారో, బాధలైనా, కష్టాలైనా, స్ట్రగుల్స్ అయినా వస్తే రానిపోతే పోనీ, ఐ డోంట్ కేర్, అలా ఉండండి క్యాన్సర్. మీరు టెన్షన్స్ని వదిలేయండి. ఓకేనా, సారీ ఇది ఒక్కటి చెప్పాలంటే ఒక్కటి చెప్పేశాను, సారీ మా. అయితే దీనికి ఏంటి అని అంటే మీరు చాలా చాలా బెటర్మెంట్గా ఆలోచించండి. ఓకేనా, బెటర్ చాలా ఈ సిచ్యువేషన్ని మీరు ఓల్డ్ సిచ్యువేషన్ని జ్ఞాపకం చేసుకొని జరిగిపోయిందని బాధపడుతూ అదే జరుగుతుందని చెప్పేసి మీరు అలా ఆలోచించకండి. ఎందుకంటే మీరు మెజిషియన్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి బెటర్మెంట్గా లేదు, మా రిలేషన్ బెటర్మెంట్ అవుతుందని చెప్పి బెటర్మెంట్గా ఆలోచించండి. ఓకేనా, బ్రీత్ త్రూ యువర్ టెన్షన్స్. ఇది నేను చెప్పింది, ఇది వచ్చేసి ఇప్పుడు అన్నాను కదా మెజిషియన్ అని చెప్పేసానని. మీరు శ్వాసను వదలటం, తీయటం ఎలానో మీ టెన్షన్స్ని, మీ బాధని అలానే వస్తుంటే పోతుంటే వాటికి హాయ్ అని చెప్పండి, వెల్కమ్ చెప్పండి, బాయ్ అని చెప్పేసండి. ఓకేనా, ఎందుకంటే మన బాధలు మనమే పడతాం, మన టెన్షన్స్ మనమే పడతాం, అవి వస్తుంటే పోతుంటాయి. ఓకేనా, అది నైస్, బాగా చెప్పారా. ఓకే, లిబ్రా, కీప్ యువర్ హార్ట్ ఓపెన్. మీ హార్ట్ అంటే ఓపెన్ చేసి ఉంచండి అమ్మా. ఆక్వేరియస్, బిరీల్, నిజమేంటో తెలుసుకోండి. డైస్ వేద్దాం. 3 డేస్ నుంచి కొంచెం బిజీ కూడా డైస్ వేయట్లేదు. మెజిషియన్ ఎనర్జీ చాలా వచ్చేసింది అండి. మీకు మీ పార్ట్నర్ ఒకేలా ఆలోచిస్తున్నారు. నెంబర్ 3, నెంబర్ 5, నెంబర్ 3, 2, 3. వావ్, 3, 2. Oh, 2. Once again, last 4. ఓకే, ఇదండి నా రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. మీరు మెజిషియన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నెగిటివ్గా ఆలోచించకండి. నెగిటివ్గా ఆలోచించటం, మీరు ఏది ఆలోచిస్తే మీ లైఫ్లో అదే జరుగుతుంది. మంచి అనేది కొంచెం స్లోగా జరుగుతుంది, గమనించండి. మనం బ్యాడ్గా థింక్ చేస్తే అది బ్యాడ్ తొందరగా అవుతుంది. అదే ఎందుకు అని అంటే మంచి జరుగుతుందా జరగదని అనుమానంతో మనము దాన్ని బిలీవ్ చేయం. కానీ బ్యాడ్ అని మాత్రం అమ్మో ఇది జరుగుతుంది అని చెప్పి అదే పనిగా ఆలోచిస్తుంది. అలాంటప్పుడు అదే జరుగుతుంది. అందుకనే ప్రాక్టికల్గా ఆలోచించండి, ప్రజెంట్లో ఉండండి, ప్రశాంతంగా ఉండండి, డెస్టినీకి వదిలేయండి, అంతా మంచిగా జరుగుతుంది. ఓకేనా, ఎనీవే పర్సనల్ రీడింగ్ తీసుకునే వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ మా. పర్సనల్ రీడింగ్ వల్లే చాలా హెడేక్ వచ్చేసేస్తుంది, రకరకాల ఎనర్జీస్ కదా, అందుకనే నేను లైవ్ చేయలేకపోతున్నా. ఓకే,
చూద్దాం, ఈరోజు ట్రై చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ మా, బాయ్.